హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ ఆడవాళ్ళకి ఇష్టమైంది గోల్డ్ కదండి. ప్రతి ఒక్కరం కూడా గోల్డ్ అన్నా, పట్టు చీరలు అలాంటివి ఏవైనా, పట్టు చీరలు కాకపోయినా ఏ చీరలైనా కూడా మనం లేడీస్ ఏంటంటే ఇష్టంగా ఆ రోజు గోల్డ్ షాప్కి వెళ్తుంటే తొందరగా వర్క్ చేసుకోవటం, కొంచెం ఎంజాయ్మెంట్గా షాపింగ్ అన్నా మనకి అదొక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది ప్రతి లేడీస్కి కూడా. అలాగే అందరు లేడీస్ లాగే కదండి, మనం ఏం వెరైటీగా ఉండం కదా. సరే, గోల్డ్ షాప్లో అయితే మేము 1.5 month 2 months బ్యాక్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. నాకు చిన్న కిట్టి పార్టీ కూడా వచ్చిందని చెప్పాను కదా. అప్పుడు శ్రావణ మాసం కోసమని గోల్డ్ కొనుక్కుందామనేసి అప్పుడైతే ఆర్డర్ ఇచ్చానండి. బ్రాస్లెట్ ఒకటి, డైమండ్ నోస్ రింగ్ ఒకటి ఇచ్చాను. మా వారికి వచ్చి బాలాజీ డాలర్ అండి. ఇదేమో ఆయన చైన్లోకి చిన్న డాలర్ ఉండేది అదివరకు, అది మరీ చిన్నదైందనేసి ఈ డాలర్ అయితే చేయించానండి. ఇవన్నీ మేమైతే 1.5 2 months బ్యాక్ ఇచ్చాము. ఈ తుఫాను అవన్నీ వచ్చాయి కదా మొన్న, ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి. అది ఇంకా సరే నేనేమి చేసుకోలేదు కదా ఫస్ట్ సారి అనేసి 4th week ఇమ్మన్నాను చేసుకునేటప్పుడు. కానీ ఇవి మనకి వరదలు అవి వచ్చాయి కదండి, స్ట్రక్ అయిపోయాయి అనమాట విజయవాడలో. ఆ మేకింగ్ అంతా విజయవాడ జరిగిందనమాట, ఫినిషింగ్ అంతా. ఈ బ్రాస్లెట్ వచ్చేసి 18 grams అండి. మొత్తం ఇది బటర్ఫ్లై టైప్లో డిజైన్ వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఈ లాకెట్ వచ్చేసి 6 grams పడిందండి. మొత్తం తరుగు కూలీ వేస్టేజ్ అంతా బ్రాస్లెట్ వచ్చి 18 grams పడింది. డైమండ్ రింగ్ వచ్చేసి నాకు 12,000 పడిందండి. చిన్న చిన్న డైమండ్ స్టోన్స్. ఇవి వచ్చేసి పచ్చరాయండి. పైన మనకి ఇది మరకటం అలా ఉంటుంది కదండి, కొంచెం ఎంబ్రాయిడ్స్ అంటారు కదా, అందులో లైట్ కలర్ ఎంబ్రాయిడ్ అనమాట. డార్క్ వేస్తే మరి బాగోదనేసి ఈ నామాలు అదేంటంటే ఎనామిల్ పెయింట్ వేయించామండి, వైట్ అండ్ రెడ్ మిడిల్లో. కింద కూడా నేను ఇది స్టోన్ వర్క్ లాగా చేయమన్నానండి. బట్ మా వారు ఏంటంటే స్టోన్స్ అవి ఇష్టపడరు. ఇంకా పైన గ్రీన్ కలర్ స్టోన్ బాగుంటుంది అని షాప్ తయారు చేసేవాళ్ళు చెప్తేనే సరే ఓకే అన్నారు. మా వారికి తొందరగా స్టోన్స్ అంటే ఇష్టం ఉండదండి. వాటికి తర్వాత ఏదన్నా మనం చేంజ్ చేసుకోవాలన్న మోడల్ అది, అప్పుడు స్టోన్ కాస్ట్ అంతా వేస్టేజ్ తీసేస్తారు అనేసి ఆయన అయితే ఇష్టపడరు. డాలర్ మనం చైన్లో వేసుకునేలాగా, నల్లబూసలు వాటిలో ఏదైనా మనకి వేటిలో అయినా వేసుకునేలాగా పెద్ద హుక్ పెట్టాడు. ఇది నోస్ రింగ్ అండి. చిన్న చిన్న డైమండ్స్ అనమాట. చాలా బాగా వచ్చిందండి అసలు. పైన వచ్చేసి మనకి నక్షత్రం అనమాట, అంటే స్టార్ టైప్లో చిన్న సైజు, చాలా బాగుంది. నాకు పెద్ద సైజు అంటే ఇష్టం ఉండదండి, ముక్కు పుడక. నార్మల్ సాదాలో ఒకటి తీసుకున్నాను డైలీ వేర్కి, నా పాతది చేంజ్ చేసుకొని. ఇది వచ్చేసి డైమండ్స్లో తీసుకున్నాను. 3 stones వరుసగా 4 stones అండి కింద వచ్చాయి. పైన వచ్చేసి నక్షత్రంలో ఒకటి కొంచెం పెద్ద సైజు, వీటి మీద చాలా బాగుంది. ఆ పైన ఉన్నది డైమండ్, కిందన్ని సీజెడ్స్ అనమాట 4. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పటి నుంచో నేనైతే డైమండ్ ముక్కు పుడక తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా కూడా టైం వస్తేనేనండి, మనం ఎంత పోరకాడినా కూడా చేయలేమన్నమాట. దీనికి వచ్చేసి ఇలా బటర్ఫ్లై షేప్లో నేనే మోడల్ మొత్తం అయితే ఆయనకి ఇలా చెయ్యమండి అని పెట్టానండి. ఇది వచ్చేసి నాకు స్టోన్ వర్క్ ప్లేస్లో రోడియం పాలిష్ వేయించాను. చెప్పాను కదా స్టోన్స్ అవి ఇష్టం ఉండదు మా వారికి అనేసి. ఇది వచ్చేసి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి లాక్. ఆ తర్వాత ఈ సైడ్ ఇచ్చింది ఏంటంటే లాక్ ఓపెన్ అయినా కూడా ఎప్పుడు కూడా అలా మిస్ అవ్వకుండా అది కొంచెం కేర్ చేస్తుందన్నమాట. దాన్ని ప్రెస్ అంటే బయటికి రాకుండా కూడా, పొరపాటున ఏదైనా తగిలేసి ప్రెస్ అయినా కూడా ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. దానికోసమని సైడ్ హుక్ పెట్టాను అన్నారు. కానీ చాలా బాగా చేశారండి. నేను ఎలా అయితే చెప్పాను డిజైన్ అలానే చేశారు. స్టోన్స్ వేయించుకోమన్నారు షాప్ అతను, బట్ నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు. స్టోన్స్ రోడియం పాలిష్
ఇది కూడా అస్సలు పోదండి. చాలా రోజులైనా కూడా మనం అంటే డైలీ యూస్ చేయం కదా, ఎప్పుడైనా బయటికి ఫంక్షన్స్కి అలా పార్టీస్కి డైలీ అయినా యూస్ చేసుకోవచ్చండి. స్టాండర్డ్గా ఉందన్నమాట, ఏం ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. కానీ బట్ ఏంటంటే మనం అన్ని పనులు వంటలు అవి ఇవి చేస్తుంటాం కదా, ఎక్కడికైనా బయట షాపింగ్ సింపుల్గా డైలీ బయటికి ఎక్కడికి వెళ్తున్నా కూడా పెట్టుకునేలా చేయించుకున్నానండి నేను. దీని మీద చిన్న నార్మల్ది ఉందన్నమాట నాకు ప్లెయిన్. బట్ నేనేంటంటే స్టోన్స్ ప్రిఫర్ చేయను కాబట్టి నాకు ఇలా కడియంలా వచ్చేసి ఫ్రంట్ ఏదైనా యూనిక్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నాను. ఇందుకోసం అనేసి ఇలాగా డ్రాయింగ్ లాగా చేసి బటర్ఫ్లైస్ కొంచెం ఇలా వంపులాగా పెట్టమన్నాను అనమాట, బటర్ఫ్లై రింగ్స్ లాగా. కానీ అలా అయితే ఏదో ఒకటి పట్టుకుంటుంది మేడం అన్నారు అతను. ఇదండి నేను సాదా ముక్కు పుడక డైలీ పెట్టుకోవటానికి తీసుకున్నది. చాలా సింపుల్గా చాలా బాగుందండి డిజైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.